ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది? గత ఏడాదితో పోలిస్తే ఈసారి వినాయక చవితి కొంచెం లాభదాయకమేనంటారా? ఎలా ఉంది? ఏమండి, ఈ సంవత్సరం చాలా బాగుంది. పోయిన సంవత్సరం వరదలు ఉన్నాయి, దానికి చాలా దెబ్బతిన్నాం. ఈ సంవత్సరం వినాయకుడి దయ వల్ల బాగానే ఉంది. వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. గవర్నమెంట్ కూడా బాగా చూస్తుంది. వరదలు కూడా వచ్చినప్పుడు కూడా సహాయం చేశారు, అప్పుడు కూడా బాగుంది. ఇప్పుడు కూడా రాష్ట్రం బాగా అభివృద్ధి చేస్తున్నారు, అన్ని పథకాలన్నీ బాగా ఇస్తున్నారు. బాగుందండి. ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టుంటారు? ఈ సంవత్సరంలో ఒకసారి వచ్చే పండుగ కోసం కళాకారులు కానివ్వండి, ఇలా నైపుణ్యం ఉన్న వాళ్ళు అందరూ కూడా కష్టపడుతూ ఉంటారు. బయటకు వడ్డీలు తెచ్చి కూడా ఈ యొక్క పనులు మొదలు పెడతారు. మరి ఎలా ఉంది? గత ఏడాదితో పోల్చుకుంటే ఈరోజు గిరాకీలు బాగున్నాయి, బోనీలు అవుతున్నాయి? బాగున్నాయండి, చాలా బాగున్నాయి. బోనీలు అవుతున్నాయి. బొమ్మలు కూడా ఒక 100 బొమ్మలు తెచ్చాను, బొమ్మలు కూడా అమ్మేశానండి. సుమారు ఎంత దూరం నుంచి వస్తుంటారన్న? మేము మాది లోకలే అండి. మేము హైదరాబాద్ నుంచి బొమ్మలు తెచ్చుకుంటాం, తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటాం. చాలా బాగుంది. పోలీసు వారు కూడా బాగా సహకరిస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు సహకరిస్తున్నారు. అందరూ కూడా బాగా సహకరించారు. మాకు అమ్ముకోవడానికి ఏ ఇబ్బంది పెట్టలేదు. ఈ ఏడు కూడా రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఇవన్నీ కూడా అవుతూనే ఉంటుంది కాబట్టి కలర్స్ ఇవన్నీ కూడా రేట్లు ఉంటాయి కాబట్టి ఎలా ఉంది అసలు ఈసారి? ఎలా ఉంది? బాగానే ఉన్నాయండి. రేట్లు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయండి. పెరిగిన దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు తెచ్చుకుంటాం. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదండి. నిన్న ఎలా ఉంది సీజన్? వాళ్ళ మంగళవారం కాబట్టి ఈరోజు రేపే కదా పండగ. ఎలా వినాయకుడికి మంగళవారం అమావాస్య ఏమి ఉండవండి, వచ్చి పట్టుకెళ్ళిపోతారు. ఏ ఇబ్బంది ఏం లేదండి. సాయంత్రానికి బాగుంటుందని? ఇంకా బాగుంటుందండి, ఇంకా బాగుంటుంది. సుమారు పెట్టిన పెట్టుబడులతో పాటు కొంచెం లాభాలు ఆశించవచ్చు. ఆశించండి, వస్తాయండి, పర్వాలేదు. బాగా కూడా సపోర్ట్ చేస్తుందా? సహకరించిందండి. ఆగింది వారం రోజుల నుంచి వాన ఆగింది కాబట్టి ఇంకా బాగుంది మాకు ప్రశాంతంగా. అవునండి. చుట్టుపక్కల విజయవాడలో కూడా భారీ ఎత్తున విగ్రహాలు మండపాలు అంటున్నారు. ముందస్తు ఆర్డర్లు కూడా వెళ్ళిపోయినాయి. అవునండి, బొమ్మలండి నిన్నే చాలా వరకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఉన్నాయి, అవి కూడా తరలిస్తున్నాం. ఏడాది అంతా కూడా మునకలో ఉంది. మరి వినాయక చవితి ఈ ఏడాది ఎలా అనిపిస్తుంది? 2025లో ఈ బుడమేర అంతా కూడా బాగుందా? బుడమేర అంతా బాగానే ఉంది సార్. ఈ సంవత్సరం మాత్రం బొమ్మలు బాగానే తీసుకుంటున్నారు. వినాయక చవితి ఈ సంవత్సరం బాగా బ్రహ్మాండంగా చేయాలని ప్రతి ఒక్కళ్ళు బాగానే కొన్నారు సార్. మేడం, చూస్తే సుమారు ఎంత పెట్టుబడులు అవుతాయి? సంవత్సరం వారు వచ్చే పండుగ కోసం చూస్తారు కాబట్టి 1,00,000 నుంచి 10 లక్షల వరకు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు సార్. ఎందుకు లేరు? బ్రహ్మాండంగా ఉన్నారు. అంత మించి ఎక్కువే చేస్తారు. ఈ ఏడు బాగుంది. అన్ని చోట్ల హైదరాబాద్ నుంచి బొమ్మలు తెచ్చారు. అక్కడ సార్ వాళ్ళు మొత్తం 50 బొమ్మల దాకా బ్రహ్మాండంగా ఉంది సార్. ఈ సంవత్సరం మాత్రం తిరుగులేదు. ఈ సంవత్సరం మేడం ఏంటి సాయంత్రం నుంచి ఎలా ఉంటుంది? సాయంత్రం నుంచే స్టార్ట్ అయింది సార్. బ్రహ్మాండంగా ఉంది. అసలు ఖాళీ లేదో చూస్తున్నారు కదా, బాగుంది సార్. మరి 10 రోజులు 9 రోజులు 15 రోజులు చేసే వాళ్ళు కూడా ఉంటారు ఈ పండుగలో. మరి ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంటుంది సార్. వ్యాపారం మాత్రం తిరుగుండదు సార్. ఎక్కువ ఫ్రెండ్లీ, ఎక్కువ మట్టి వినాయకులు చేస్తున్నారు. వినాయకుడిని ఎక్కువ కోరుకుంటున్నారు సార్. దాదాపు ఇప్పుడు వరకు నేను 500-600 పైగా అమ్మాను మట్టి బొమ్మలు. బాగున్నాయి సార్. మట్టి బొమ్మలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ. చాలా వరకు నిన్నే చాలా మంది తీసుకెళ్లారు మేడం. ఇవాళ మంగళవారం ఎఫెక్ట్ తో ఏమంటారు? నిన్నటి నుంచి స్టార్ట్ అయింది సార్. బ్రహ్మాండంగా ఉంది. ఏం లేదు సార్, ఇప్పటిదాకా బాగానే ఉంటుంది సార్ మాకు వ్యాపారం. షూట్ చేసుకోవచ్చు.
అబ్బాయి గారు చిన్న ఏమేమి అమ్ముతున్నారు ఇక్కడ బొమ్మలు? దొరికిలే పాలేలే. ఏంటి మరి ఎంత పెట్టుబడి పెట్టుంటారు సంవత్సరం వారు దీనికోసం? పాపం వెయిట్ చేస్తారు కదా. అయినా తెలుసా, మా పేరెంట్స్ చూస్తారు. ఎలా ఉంది సీజన్ అంతా? బాగానే ఉందా? బాగానే ఉంది. మరి ఈ సంవత్సరం 2025 వినాయక చవితి ఎలా ఉంటుంది? బాగానే ఉంది సార్. బొమ్మలకి మంచి గిరాకీ ఉందా? ఉంది సార్. ఎంత ఉంటుంది సుమారు పెట్టుబడి ఎంత అవుతుంది వీటికి? అంటే 1 నుంచి 10 లక్షల వరకు కూడా పెట్టేవాళ్ళు ఉన్నారంటున్నారు కాబట్టి మరి ఈ విధానంలో చూసుకుంటే సీజన్ బాగుంటుందా ఈసారి? బాగుంటుంది సార్. రేపే కదా పండగ, రేపు పొద్దునే. మరి సాయంత్రం ఎలా ఉంటుంది మార్కెట్? బాగుంది సార్. చాలా ఈ మల్టీ కలర్ తర్వాత ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులు ఇవన్నీ తీసుకుంటున్నారు కాబట్టి అలా అనిపిస్తుంది. సార్ మంచిగా అనిపిస్తుంది. బేరాలు ఉన్నాయా? రైట్.